మొన్న ఈ మధ్యనే 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం అనుకుంటా ప్రోగ్రాం జగన్ పెట్టింది. కరువుకి సంబంధించి పరిహారాలు ఇవ్వటం, అట్లాగే ఏదైతే తుఫానుకి సంబంధించినటువంటి పరిహారాలు ఇవ్వడం, ఇన్పుట్ సబ్సిడీ, అట్లాగే ఇన్సూరెన్సు అది ఇవ్వటం. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందనుకోండి కరువు, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ 6 నెలలలోపు ఇవ్వాలి లెక్క ప్రకారం ఇది. కానీ నిన్నటిదాకా వచ్చినటువంటి కరువు దానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ కుంభకర్ణ కరువు చూడన్నా అంటూ ఓ పక్కన అసలు రాష్ట్రం అంతా కరువుతో తల్లడిల్లిపోతుంటే జగన్ నిద్రపోతున్నాడు అంటూ ఒక వార్త రాసుకొచ్చి, పక్కనున్న తెలంగాణలో, ఆ పక్కనున్న కర్ణాటకలో ఇంత నీచంగా ఎవరు దిగజారలేదు. అక్కడ చివరికి మంచినీళ్ళు లేవని జనం సోషల్ మీడియాలో గోడ పెడుతున్నారు, కానీ అక్కడ వాళ్ళకి పట్టలేదు. ఇక్కడ ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఉన్న సమస్యలు కూడా రాయరు, ఇక్కడ లేని సమస్యలు రాస్తారు, లేదా చిన్న సమస్యని భూతద్దం కాదు మైక్రోస్కోప్ పెట్టి చూపెడతారు. కరువు అనేటువంటిది ఏది గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు మనకి గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో ఎక్కడైనా కనబడుతున్నారా జనం? ఎగబడిపోయి వలసలు అయితే కనుక మనమే అక్కడ కూర్చుంటాం కదా. వలసలు సహజంగా నడుస్తూనే ఉంటాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉన్నా లేకపోతే బెంగళూరులో ఉన్నా కరెక్ట్గా నెల అయ్యేటప్పటికి ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు పనులకైతే పోతానే ఉన్నారు. ఎందుకని ఇక్కడ పనులు లేవు? ఇక్కడ మనం భూమిని తీసుకెళ్ళిపోయి కంప్లీట్గా రైతులు వదిలేస్తున్నారు ఇక్కడ వ్యవసాయం. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు 300కి పని చేస్తున్నారు, తమ ఊళ్ళల్లో 300కి పని చేయడానికి ఒప్పుకోవట్లా. ఇలాంటి చాలా ఇష్యూ ఉంది. సరిగ్గా డిబేట్ చేస్తే చాలా పెద్ద అంశం, పరిష్కరించాల్సినటువంటి అంశం. పరిష్కరించాలి అంటే ఆశ పెరిగినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆశని తగ్గించాలి. ఆ ఆశ తగ్గించుకోవడానికి ఎవడూ సిద్ధంగా లేడు. దాన్ని సరైనటువంటి అవగాహనతో చర్చించడం కంటే విచిత్రమైనటువంటి వ్యవహారంతోనే, వార్తలతోనే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నమే చేస్తుంటుంది. ఈనాడు అంటే ఏనాడో విలువలు ఉండేవి, విలువలకి వలువలు ఊడతీసినటువంటి జర్నలిజం అన్నటువంటిది ఏ రోజుకు ఆ రోజు నిరూపించుకుంటోంది. దాని స్టేజీ పతాక స్థాయి దిగజారుడుతనానికి వచ్చేసింది.